ఇంట్లో పాలేరు పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను. ఈరోజు నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి మేమందరం కలిసి ఊరు వెళ్తున్నాం. ఎందుకు అంటే మా అత్తయ్య వాళ్ళ కొత్త ఇంటి గృహప్రవేశానికి. ఇంకా ఇప్పుడు ఆటో ఎక్కి జర్నీ స్టార్ట్ చేసాం. మా నాన్నకి వర్క్ ఉండడం వల్ల మాతో రాలేకపోయారు. అసలు స్టేషన్లో ఫుల్ కన్ఫ్యూజన్. టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తెలియదు. చాలాసేపు వెయిట్ చేసాం. ఫైనల్లీ ట్రైన్ వచ్చేస్తుంది అనుకునే లోపు ప్లాట్ఫామ్ మార్చేశారు. మళ్ళీ అందరం లగేజ్లు తీసుకొని వేరే ప్లాట్ఫామ్కి పరిగెత్తాల్సి వచ్చింది. కొంచెం టెన్షన్ అయినా ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాం. మెట్రో కాదు, రీల్స్ వస్తుంది. ఫైనల్లీ మేము చేరిపోయాం మదర్కి. అమ్మ చేస్తారు. తెలుసమ్మా నాకు ఎన్నిసార్లు ఆగబ్బాయి ఏదా నా పక్కకి రా, దూరం ఎట్లాగా. వేరే బస్ బజగరోయ్ బజ మీరు అవతారంలో ఉన్నారా బజయ్? అమ్మగారు ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ కొత్త ఇంటికి వచ్చాం. మళ్ళీ కడిగారు ఇంటిని. మా అమ్మ అయితే ముగ్గేస్తున్నారు. బయట తోరణాలు ఇంకా పూలదండలు కూడా కట్టేశారు ఇంటికి. రేపు మార్నింగ్ వచ్చి పాలు పొంగిస్తారు.
మార్నింగ్ పాలు పొంగిచ్చేశారు, దాంతో పరమాన్నం చేశారు. ఇంకా అందరూ ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలి ఏంటి అది ఇది అని అనుకోకండి, ఇంటి గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఊరు వెళ్తే మా తమ్ముడు మాకు అస్సలు కనిపించాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు. స్మైల్ పీకా స్మైల్ మేక హాయ్ విన్నీ ఏదమ్మా ఏదో చూసుకోవాలా ఏదో ఇంట్లో పాలేర్పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను. ఈ ఊరు, ఈ ఆవులు, గేదెలు, మేకలు, కోపంగా చూసే మీ అన్నయ్య, వీళ్ళందరినీ వదిలి నేను ఉండలేను సరే. హాయ్ మనకొచ్చాము నిన్ను. హాయ్ అబ్బా అదో అచ్చుడు చూడు బాబు, అచ్చుడు. ఓకే 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 చూడు, అది కొద్ది 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 అది కొద్ది కొద్ది అది కొద్ది కొద్ది ఫోన్ ఫోన్ చూడు. బాగుంటుంది. తన చిన్నపిల్ల, తను ఇంకా ఇంకో చిన్నపిల్లని ఎత్తుకుంటుంది. పిల్లోడిని మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? బా స్టార్టింగ్ నుంచి ఆటో ఎక్కింది, ట్రైన్ ఎక్కింది, నడుచుకుంటూ వచ్చింది, ఇంటికి వెళ్ళింది, ముగ్గులు వేసింది, అన్నీ వీడియో తీశాను. ఈరోజు ఫంక్షన్ రోజు వీడియో తీయడం మాత్రం అసలు కుదరలేదు. మా డ్రెస్ వీడియోస్ తీయలేదు, వాళ్ళు తింటున్న వీడియోస్ తీయలేదు. ఈ వీడియోస్ అన్నీ మా తమ్ముడు తీశాడు. వాడు అట్లా తీయాలి, హారిజాంటల్గా తీయాలి, వాడేమో వర్టికల్గా తీశాడు. ఇంకా సరే అని చెప్పి ఈ వీడియోస్నే జూమ్ చేసి పెట్టా అలా. అందుకే క్వాలిటీ కూడా బాగోలేదు. వాడు వేరే ఫోన్లో తీసాడులే, ఈ ఫోన్ మాది కాదు.
ఇంకా అంతే, మేము బట్టలు ప్యాక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం.